తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని సెయింట్ పాల్స్ నారాయణ కార్పొరేట్ కళాశాలలో అక్రమంగా పుస్తకాలు విక్రయించడంపై విద్యార్థి సంఘం నాయకులతో కలిసి అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం ఎంఈఓ2 వెంకటరమణ బాబు ఆధ్వర్యంలో విక్రయిస్తున్న స్కూల్ పుస్తకాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులతో కలిసి ఎంఈఓ2 స్కూల్ బుక్ గదులను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాలలు వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నటువంటి సెయింట్ పాల్ స్కూల్లో విద్యార్థి సంఘాల యొక్క కోరిక మేరకు తర్వాత ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నటువంటి పుస్తకాలన్నింటి రూములన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ యాజమాన్యానికి తెలియజేయడం ఏమంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ పుస్తకాలే అమ్మాలని ఈ రోజే వాళ్ళతో ఇండియన్ అమౌంట్ కూడా కట్టించి రేపట్లో కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పుస్తకాలు పిల్లలకు అందరికీ చూడాలని, విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎవరూ నష్టపోకుండా చూడాలనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇదిగైనా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులైనటువంటి డిఓ గారికి, డిఓ మేడం గారికి తెలియజేస్తున్నారు. మిగతా ప్రైవేట్ స్కూల్స్ కూడా మననే మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. 11వ తేదీన వీళ్ళకి విషయం చెప్పినాను, ఈ విధంగా పుస్తకాలు అమ్మొద్దని చెప్పినాము. అయినా కూడా కొంతమంది ఇంకా అక్రమంగా అమ్ముతున్నాను నా దృష్టికి వచ్చింది. ఇది ఎవరైనా రాయదుర్గంలో కానీ రాయదుర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో ఎవరు అమ్మినా కూడా ఇదే చర్యలు తీసుకుంటాం. తర్వాత వాళ్ళకు క్రమశిక్షణ చర్యలు అంటే తప్పకుండా. ఇక్కడ నారాయణ స్కూల్ వాళ్ళు కూడా అక్రమంగా ఈ పాఠ్యపుస్తకాలు అమ్ముతుంటే వీళ్ళకు కూడా ఈ పాఠశాలకు కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత మిగతా పాఠశాలలు కూడా ఏమంటే మీరు విచక్షణ రహితంగా రేట్లు వేసి అమ్మిన పక్షాల్లో మీ స్కూల్లో కూడా సీజ్ చేస్తాం అని తెలియజేస్తున్నాం. కాబట్టి కఠిన చర్యలు ఉంటాయి. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు మేము తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ అధ్యక్షులు బర్రె ప్రసాద్ ఆధ్వర్యంలో బండి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పల్లవసేన అధ్యక్షులు కొల్లాటి బాబురావు మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్రను నూతన మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ అధ్యక్షులు బర్రె ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, వారతిప్ప సర్పంచ్ తిరుమాని ఏడుకొండలు, కొల్లాటి పెంటయ్య, కొల్లాటి బాలకృష్ణ, నాగరాజు, దొంగ స్వామి, మహాగజమాల వ్యవస్థాపకులు మహానాగరాజు పాల్గొన్నారు. మన కొల్లు రవీంద్ర గారి జన్మదిన వేడుకల్ని గతంలో ముత్యాలపల్లి వేదిక కానీ రత్నాలు అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈరోజు బండిముత్యాలమ్మ సన్నిధిలో జరుపుకోవడం, ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం, మన బీసీ సోదరులు ముత్యాలపల్లి, వారతిప్ప, అలాగే ఉభయ గోదావరి జిల్లాల మన సామాజిక వర్గ ప్రతినిధులందరూ పాల్గొనడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో నాయకర్ గారిని గెలిపించిన నరసాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అటు పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఒక సాధారణ వ్యక్తిని ఎమ్మెల్యేలు చేసిన నరసాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్కసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో ఆయన మరింత నాయకర్ గారు మరింత ముందుకు వెళ్లాలని, రవీంద్ర గారి ఆశీస్సులతో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన నియోజకవర్గాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఆయనకు కూడా మేము ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఖరీఫ్ వ్యవసాయ పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం 20,000 వెంటనే అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందడం లేదన్నారు. ఫలితంగా పేద రైతులు, కౌలు రైతులు పంట సాగుకు అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందడం లేదని అన్నారు. ఈ ప్రభుత్వమైనా పంట పెట్టుబడి సాయం అందించి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా పరిధిలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రధానంగా గత ప్రభుత్వ కాలంలో రైతులకి ట్రాక్టర్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు. అయితే ఈ ట్రాక్టర్లన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి అందించినట్లుగా అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా ఈరోజు వ్యవసాయంలో ఉన్న సన్న చిన్నకారు రైతులకి, పేద రైతులకి, కౌలు రైతులకి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించకపోవడం వల్ల అధిక పెట్టుబడి అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది.
ఎందుకంటే ఇవన్నీ కూడా అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అయితే ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు, అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఈ రోజు చూస్తే అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా అట్లా జరిగింది, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా అట్లనే జరిగిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పథకాలని పక్కదారి పట్టించి అనర్హులకి కట్టబెట్టే ప్రయత్నాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. వాస్తవ సాగుదారులకి వ్యవసాయ పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ట్రాక్టర్ల పంపిణీలు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఇకపై వ్యవసాయ పథకాలు రైతాంగానికి అందేలాగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో టార్పాలిన్లు, స్పేర్లు ఇట్లాంటి చిన్న యంత్రాలని రైతులకు అందించారు. అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో అట్లాంటి యాంత్రీకరణ పరికరాలు చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకి అందించలేని పరిస్థితి ఉన్నది. దానివల్ల ఇబ్బంది పడ్డారు. గతంలో టార్పాలిన్లు సైతం ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ యూరియా సంచుల్నే ఇవాళ కుట్టుకుని ఇవాళ బరకాలకు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు పడినప్పుడు పంటని రక్షించుకోలేక రైతులు అష్ట కష్టాలు పడ్డారు. కాబట్టి ఇవాళ సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులకు సంబంధించిన టార్పాలిన్లు కానీ, స్పేర్లు కానీ, చిన్న యంత్రాలు కానీ వాస్తవ సాగుదారులకి అందించే పథకాల్ని తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నట్లుగా తెలుగుదేశం తన మేనిఫెస్టోలో ప్రకటించింది. జనసేన, తెలుగుదేశం కలిపి ప్రకటించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ప్రధానంగా ఈ పెట్టుబడి సాయం ఒకవైపు ధాన్యం డబ్బులు అందక, రెండోది పెట్టుబడి దొరకక ఇవాళ రైతు అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఏదైతే ఉన్నదో అది తక్షణమే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి పెట్టుబడి సాయం 20,000 రూపాయలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పెట్టుబడి సాయం కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకి, ఈ జిల్లాలో ఉన్న కౌలు రైతులకి అందలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కౌలు రైతులనే పరిగణలోకి తీసుకుని, వాస్తవ సాగుదారులని పరిగణలోకి తీసుకుని పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి వాస్తవ సాగుదారులు కాకుండా, వ్యవసాయదారులు కాకుండా కేవలం భూములు ఉన్నాయి పేరుతో భూ యజమానులకే కట్టబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా చేస్తే అన్నదాతల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంటది. కాబట్టి గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే రైతు భరోసా వాస్తవ సాగుదారులకు పూర్తి స్థాయిలో అందలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే అట్లాంటి నిర్ణయం తీసుకుని వాస్తవ సాగుదారులకే, వాస్తవ రైతులకే, కౌలు రైతులకే పెట్టుబడి సాయం అందించే విధంగా చర్యలు ఉండాలి. ఆ పెట్టుబడి సాయం 20,000 రూపాయల నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగేలా తగిన చర్యలు చేపడతామని ఆ పార్టీ నాయకులు శశిభూషణ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం శశిభూషణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై చర్చ కొనసాగిందన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా తోడ్పాటు అందించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా ఈ నెల 23 నుంచి జూలై 6వ తేదీ వరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి కార్యకర్త ఒక చెట్టు భరతమాత కోసం అనే నినాదంతో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ కడప జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు కడప పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే కార్యాచరణ కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకోవడం జరిగింది. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు జూన్ 23వ తేదీన డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, జూన్ 23 నుంచి జూలై 6 వరకు ప్రతి కార్యకర్త ఒక చెట్టు భరతమాత కోసం అని చెప్పి ప్రతి కార్యకర్త ఈ పర్యావరణ సమతుల్యత కోసం నరేంద్ర మోడీ గారు పిలిపించారు.
ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టు భరతమాత కోసం అనే నినాదంతో కూడా చెట్లు నాటే కార్యక్రమం జూన్ 23 నుంచి జూలై 6 వరకు ప్రతి కార్యకర్త చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం చూసినట్టయితే కడప జిల్లాలో అనేక సమస్యలు ఈరోజు ప్రజల ముందర ఉన్నాయి. వాటి పరిష్కార దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కశ్మీర్లోని డాల్ సరస్సు సమీపంలో యోగా డే విశిష్ట అతిథిగా హాజరైన ప్రధాని మోదీ. ఇప్పటి వరకు 1497 సెల్ ఫోన్లను రికవరీ చేశామన్న కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్. సాంకేతిక పరిజ్ఞానంతోనే ఇది సాధ్యమైందని స్పష్టం. ఖరీఫ్ సీజన్కు సన్నద్ధం కావాలని అధికారులకు కాకినాడ కలెక్టర్ నివాస్ సూచన. రైతులను చైతన్యపరచాలంటూ స్పష్టం. రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయం 20,000 ఇవ్వండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏలూరు రైతు సంఘ నాయకులు శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.